దేవుని కార్యములను చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడరండి. ఆయన భీకరుడై ఉన్నాడు. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసి జనులు కాలినడక మీద దాటిరి. అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. ఆయన తన పరాక్రమ కార్యం వలన నిత్యము ఏలుచున్నాడు. 66వ కీర్తనలో 5-7 వచనాలు ఈ మాట రాయబడి ఉంది. మనం గమనించినట్టయితే నరుల ఎడల జరిగించు కార్యములు యూజువల్గా ఇజ్రాయెల్ పట్ల దేవుడు జరిగించాడు. ఎంతోమంది ఆయన ఫిజికల్గా ఈ లోకంలో వచ్చినప్పుడు ఎంతోమంది జీవితంలో ఆయన చేశాడు. యాయూర్ కుమార్తెను లేపాడు. అంతేకాదు దేవుడు ప్రతి నరుని ఎడల ఆయన అట్టి విధంగానే ప్రతిస్పందిస్తాడంట. అందుకని ఆయన నిత్యము పరాక్రమవంతుడే, నిత్యము ఏలుచున్నాడు. ఇప్పటికీ కూడా అలాంటి కార్యాలు మన పట్ల చేయటానికి సంసిద్ధంగా ఉన్న దేవుడు, చేసే దేవుడై ఉన్నాడు. ఆమేన్.